బ్రేకింగ్ న్యూస్ మీడియా ప్రతినిధుల మీద మోహన్ బాబు దాడి చేయడంపై ఇటు కేసు నమోదైంది 118 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పాడి షరీఫ్ పోలీసులు ఇక ప్రస్తుతం హాస్పిటల్లో మోహన్ బాబు చికిత్స పొందుతున్నారు జల్పల్లి ఘటనపై మోహన్ బాబుకు రాచకొండ పోలీసులు నోటీసులను జారీ చేశారు ఇవాళ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు మరియు మంచు మనోజ్లు కూడా విచారణకు రావాలని సమ్మన్లు జారీ చేశారు పోలీసులు ఉదయం 10:30 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు అయితే విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది మోహన్ బాబుపై కేసు నమోదైంది ఇక ఇవాళ ముగ్గురు కూడా విచారణకు హాజరు కావాలి విచారణకు సంబంధించిన అప్డేట్స్ టు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ చెప్పండి ఇటు మోహన్ బాబుపై జర్నలిస్టులపై విరుచుకుపడినందుకు కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది అసలు అప్డేట్స్ ఏంటి నిన్న జల్పల్లి మోహన్ బాబు నివాసం వద్ద హైడ్రామా కొనసాగింది తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పరస్పరం దాడులు కూడా చేసుకునేంతవరకు అటు తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం మరింతగా జరిగిన పరిస్థితిని మనం చూసాం వాస్తవానికి నిన్న అటు మంచు మోహన్ బాబు ఇంటికి నిన్న సాయంత్రం మనోజ్ వెళ్ళాడు ఆ సమయంలో తలుపులు మూసి ఉండడంతో ఆ తలుపుల్ని నెట్టుకుంటా లోపలికి వెళ్ళడం అటు మనోజ్ వెంట వెళ్ళిన బౌన్సర్లకు లోపల మోహన్ బాబు కోసం రక్షణగా ఉన్న బౌన్సర్లకి మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణలో మనోజ్కు కొంత గాయాలైనాయి ఆయన షర్టు కూడా చిరిగిపోయిన పరిస్థితి ఆ పరస్పరం దాడులకు పాల్పడుతూనే అటు మనోజ్ తన వెంట లోనికి కొంతమంది మీడియా ప్రతినిధులను తీసుకొని వెళ్ళారు అక్కడ ఉన్న వాస్తవాలను అక్కడ జరుగుతున్న విషయాన్ని చెప్తున్న క్రమంలోనే మోహన్ బాబు ఒక్కసారిగా బయటికి రావడం ఆవేశంతో విరుచుకుపడుతూ అక్కడ విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధి పైన దాడికి పాల్పడటం దీనంతటిపైన మీడియా సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి మోహన్ బాబు నివాసం ఎదుట ఆందోళన చేశాయి ఖచ్చితంగా దీనిపైన మోహన్ బాబు పైన కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వాళ్ళందరూ కూడా అక్కడ ఆందోళన చేశారు అయితే దీనిపైన ఇప్పటికే అటు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు పైన మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు పైన మోహన్ బాబు పైన ఇరువురు పైన పరస్పరం కంప్లైంట్ ఎఫ్ఐఆర్లు అయితే చేశారు తాజాగా అటు జర్నలిస్ట్ పైన దాడి చేసిన అందుకు పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో మరొక కేసు నమోదైంది బిఎన్ఎస్ సెక్షన్ 118 కింద ఆ కేసును నమోదు చేశారు ప్రస్తుతం దానిపైన దర్యాప్తు జరుపుతున్నారు అయితే నిన్న సాయంత్రం ఒక ఆడియో క్లిప్ను మోహన్ బాబు విడుదల చేశారు తాను ఎంతో ఆవేదన చెందుతున్నాను జరుగుతున్న పరిణామాల మీద కలత చెందుతున్నాను మనోజ్ తల్లి కూడా తీవ్ర అస్వస్థతకు గురైంది తాను కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ తీవ్ర ఆవేదనతో ఆయన ఒక ఆడియోను రిలీజ్ చేశారు పూర్తిగా జల్పల్లిలో ఉన్న ఇల్లు తన కష్టార్జితం అది ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది పూర్తిగా తన ఇష్టం అంటూ ఆయన ఆడియో విడుదల చేశారు నువ్వు చేస్తున్న పనుల వల్లే ఇంత దూరం వచ్చింది నువ్వే నిర్ణయం తీసుకో ఇటువంటివి చేయడం కరెక్టా కాదా నువ్వు ఎంతో ఆవేదన కలిగిస్తున్నావు తల్లిదండ్రులకంటూ ఆవేదన భరితంగా ఒక ఆడియోని అయితే రిలీజ్ చేశారు ఆ తర్వాత ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు అప్పటికే మోహన్ బాబు సతీమణి కూడా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు ఇద్దరు కూడా అత్యంత మనోవేదనకు గురవుతున్నామంటూ ఆయన ఆడియోలో పేర్కొన్నారు అయితే జరుగుతున్న పరిణామాలన్నిటిపైన అటు రాచకొండ పోలీసులు సీరియస్ అయ్యారు అక్కడ జల్పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు కల్పించడం అటు మనోజ్ కావచ్చు మోహన్ బాబు కావచ్చు ఇద్దరు కూడా భారీగా బౌన్సర్లను మోహరించి అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీశారన్న కారణంతో వాళ్ళపైన బౌన్సర్లందరినీ కూడా బైండ్ ఓవర్ చేయాలంటూ రాచకొండ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు అదే సమయంలో ముగ్గురు మోహన్ బాబు
విష్ణు, మనోజ్ ముగ్గురు విచారణకు ఈరోజు 10:30కు హాజరు కావాలంటూ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి. అటు పోలీసుల ఎదుటే బౌన్సర్లు పరస్పరం తలపట్టడం పైన కూడా అటు రాచకొండ సిపి తీవ్ర స్థాయిలో మందలించారు స్థానిక పోలీసులని తెలుస్తుంది. చూడాలి మరి కాసేపట్లో అటు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇక్కడ చూస్తే అటు మోహన్ బాబు భార్య ఇద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది సర్తాజ్. అయితే పవన్ ఇటు చూస్తే ఫస్ట్ నుండి కూడా మంచు మనోజ్ మాత్రము కేసు పెట్టడానికి కానివ్వండి లేకపోతే ఎక్కడికైనా వెళ్తాను అని ఫస్ట్ నుండి చెప్తున్నారు కాబట్టి ఇవాళ విచారణకు మనోజ్ అట్లీస్ట్ హాజరయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. అయితే ఇప్పటికే మంచు మనోజ్ నిన్న పోలీసు ఉన్నతాధికారులందరినీ కూడా కలిశారు. అటు ఇంటెలిజెన్స్ డీజీ శ్రీధర్ రెడ్డితో పాటు అటు డీజీపీ కార్యాలయంలో కూడా ఉన్నతాధికారిని కలిశాడు. జరుగుతున్న పరిణామాలన్నింటినీ వివరించి తనకు రక్షణ కల్పించాలంటూ కోరారు. అయితే చూడాలి, ఈరోజు ముగ్గురికి నోటీసులు జారీ చేసిన క్రమంలో తాము హాజరు కాలేము వ్యక్తిగతంగా అంటూ చెప్పారు. ఇప్పటికే మంచు మనోజ్ తనకు ముందుగా ఫిక్స్ అయిన వేరే కార్యక్రమాలు ఉండడంతో నేను అక్కడ వెళ్తున్నానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా సమాచారం. అట్లనే అటు విష్ణు, మోహన్ బాబు ఇద్దరు కూడా మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న తల్లిదండ్రుల వద్ద తాను ఉండాలి కాబట్టి తాను కూడా విచారణకు హాజరు కాలేకపోతున్నాను, తిరిగి మరొక రోజు విచారణకు హాజరవుతానంటూ అటు పోలీసులకు చెప్పారు. ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన అటు విష్ణుకి మోహన్ బాబుకి ఇద్దరికి కూడా జూబ్లీ హిల్స్లో లైసెన్స్ పొందిన గన్నులు ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న బౌన్సర్లందరినీ కూడా బైండ్ ఓవర్ చేశారు. అక్కడ పూర్తిగా జల్పల్లి నివాసం అంతా కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితిని అయితే చూస్తున్నాం. ఈ రోజైతే విచారణకు హాజరు కాలేము, మరొక తేదీలో ఖచ్చితంగా హాజరవుతామంటూ అటు రాచకొండ సిపికి సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది సర్తాజ్. అయితే పవన్ ఫైనలీ అసలు ఈ గొడవ మనం చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఆయన విరుచుకుపడడం కానివ్వండి ప్రెస్ మీద మీడియా మీద ఇవన్నీ చూస్తున్నాము. అసలు వీటిని ఎలా చూడాలి? ఈ గొడవకి ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుంది అనుకోవచ్చా? అసలు అప్డేట్స్ ఏంటి, దాని గురించిన అప్డేట్స్? ఖచ్చితంగా మోహన్ బాబు వైఖరి కొంత దుందుడుగానే ఉంటుంది. గతంలో కూడా అనేక మంది పైన కొట్టారు అనే వార్తలు మనం వింటూనే ఉన్నాం. కానీ ఇది 3 రోజులుగా ఆ ఇంట్లో ఒక వివాదం కొనసాగుతూ ఉంది. విష్ణు వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పాడు, ప్రతి ఇంట్లో జరిగే వివాదమే మేము పరిష్కరించుకుంటామంటూ చెప్పారు. కానీ సెలబ్రిటీలు సినిమా వ్యక్తులు కావడంతోనే వాళ్ళ ఇంట్లో జరుగుతున్న గొడవకు అంత ఇంపార్టెన్స్ వచ్చింది. స్వయంగా మనోజ్ తాను అక్కడ బాధితుడిని, ఇది ఆత్మగౌరవ పోరాటం, ఆస్తుల కోసం కాదంటూ ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పడంతోనే మీడియా కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేది కవర్ చేయడానికి వెళ్ళింది. ఆ సమయంలో ఒక్కసారిగా ఆవేశానికి లోనైన మోహన్ బాబు మీడియా ప్రతినిధి పైన దాడి చేయడం, మరికొంతమంది మీడియా ప్రతినిధుల్ని బెదిరించే ధోరణిలో మాట్లాడడం, ఇదంతా కూడా కొంత మీడియా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపైన ఎందుకు దాడికి పాల్పడాలంటూ వాళ్ళందరూ కూడా ఆందోళనకు దిగిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు కూడా అటు మీడియా ప్రతినిధికి పైన దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలైన పరిస్థితి. ఇందాక మీరు చెప్పినట్టు ఒకసారి మోహన్ బాబు ఆడియో టేప్ని కనుక గుర్తు చేసుకుంటే కంప్లీట్గా కూడా ఆయన మీడియాను దూషించడం, అంటే మీడియా గురించి మాట్లాడటం, జర్నలిస్టులు కావాలని ఇలా రాస్తున్నారు, ఇళ్లల్లో సన్నగా కనిపించే వాటిలో చూసి మరీ రాస్తున్నారు, అసలు ఎందుకు మీరు ఇంతగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అంటూ ఎక్కువగా ఇటు మీడియా గురించి మాట్లాడారు ఆ ఆడియోలో. అయితే ఫస్ట్ మనం గమనిస్తే ఇటు రైట్ ఫ్రమ్ మనోజ్ హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుండి నిన్న మనోజ్ మీడియాతో మాట్లాడేంత వరకు కంప్లీట్గా అక్కడ మనోజ్ కూడా మీడియాతో డైరెక్ట్గా కలుస్తున్నారు అండ్ మీడియా ఇన్వాల్వ్మెంట్ ఆయన తీసుకుంటున్నారు. సో ఈ రెండింటిని ఎట్లా చూడాలి? ఈ రెండు థాట్స్ ఎందుకు కొలైడ్ అవుతున్నాయి అనుకోవచ్చు? అంటే వాస్తవాలను రాసే మీడియా ప్రతినిధులు కానీ, వాస్తవాలు చూపిస్తున్న మీడియా ప్రతినిధులు కానీ మోహన్ బాబు ఎక్కడా కూడా ఏమనలేదు. కానీ కేవలం ఆ సెన్సేషనలిజం కోసమే కొన్ని థంబ్నెయిల్స్ పెట్టడం, రకరకాలుగా వార్తలు రాయడం, ఇదంతా కూడా తాను సెంటర్గానే ఇవన్నీ జరగడం, ఇన్నేళ్లుగా నిర్మించుకున్న ఒక పరువు మర్యాదలన్నీ కూడా మంటగలిసిపోతున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చాలా వరకు కొన్ని థంబ్నెయిల్స్ను ఆయన తీవ్ర ఆవేదన చెందినట్లుగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తన మీద తన కొడుకులు దాడి చేశారంటూ రాయడం, ఒక ఇంత గొడవ జరుగుతున్నా కానీ అందులో కూడా మంచు మనోజ్ను ఆయన కొంతవరకు వెనకేసుకుంటూ వచ్చారు. అక్కడ తండ్రి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఇంత జరిగినా కూడా తన మీద దాడి చేశారంటూ అవాస్తవాలు రాశారు. ఎక్కడ కూడా దాడి జరగలేదు. మా ఇద్దరి మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకుంది. అది ఒక పని మనిషి విషయంలో మనోజ్ని తాను నిలువరించే ప్రయత్నంలో కొంత ఘర్షణ జరిగిన మాట వాస్తవం. కానీ నాపైనే నేరుగా చేసుకున్నాడంటూ రాయడం ఎంతవరకు సమంజసం? ఒక తండ్రి పైన కొడుకు చేసుకుంటాడా? ఇటువంటి వార్తలు రాస్తారంటూ ఆయన కొన్ని మీడియా సంస్థలపైన, కొన్ని మీడియా యూట్యూబ్ ఛానల్స్ పైన అయితే ఆయన కొంత ఆగ్రహంగా ఉన్నట్లుగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మొత్తంగానైతే నిన్న
మంచు మనోజ్ వెంట వెళ్ళిన మీడియా ప్రతినిధులు కూడా కొంత అత్యుత్సాహం చూపించారని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరిదైనా సరే వ్యక్తిగత జీవితంలోకి చొరబడడం అనేది సరికాదు. కానీ మంచు మనోజే స్వయంగా వెంట తీసుకొని వెళ్ళడంతోనే ఆ మీడియా ప్రతినిధి కూడా లోనికి వెళ్ళారు. గడిచిన 2 రోజులుగా కూడా మీడియా ప్రతినిధులు ఎవరు కూడా లోనికి వెళ్ళడానికి ప్రయత్నించలేదు. కేవలం జల్పల్లి ఆయన నివాసం గేటు బయటే ఉండి వార్తల కవరేజ్ చేస్తూ ఉన్నారు. కానీ నిన్న మనోజ్ తన వెంట తీసుకెళ్లడంతోనే ఆ మీడియా ప్రతినిధి వెళ్ళారు. దానికి మోహన్ బాబు తీవ్ర ఆగ్రహించింది. నా పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి ఎలా వస్తారంటూ ఆయన దాడికి పాల్పడిన పరిస్థితి. దీనిపైనైతే మీడియా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఇప్పటికే దానికి పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కానీ అందులో కేవలం 118 సెక్షన్ని మాత్రమే పెట్టారు బిఎన్ఎస్. అందులో 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టలేదు. కానీ దీనిపైన కూడా మరి కాసేపట్లోనే మీడియా ప్రతినిధులందరూ కూడా ఆందోళన చేస్తామంటూ మోహన్ బాబు నివాసం వద్ద ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.